చాలామందికి సంతాన సమస్యలు ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయాయి. ఉద్యోగరీత్యా కొన్ని పరిస్థితుల రీత్యా సంతానం అనేది అవ్వట్లేదు. మరి సంతానం అవ్వాలి అని అంటే మనకి స్వయంభూ మనువు యొక్క కుమారుడికి కూడా సంతానం కలగకపోతే షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసి ఆయన పుత్రుణ్ణి కన్నాడనమాట. పుత్రిక పుడితే మళ్ళా కొడుకు కోసం ఆయన ఈ షష్ఠీదేవినే ఆరాధించాడనమాట. ఈ షష్ఠీదేవిని ఆరాధించి సంతానాన్ని కన్నవాళ్ళు భవిష్యత్తులో పిల్లలకి ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బాలారిష్టాలు అనేవి వస్తాయి. ఒక్కోసారి పిల్లలు ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. తీవ్రమైన జబ్బులు వస్తాయి. అయితే వీళ్ళు సంతానాన్ని కన్న తర్వాత 21వ రోజున బారసాల చేస్తారు, నామకరణం చేస్తారు. ఆ రోజున కూడా ఈ షష్ఠీదేవి యొక్క పారాయణం చేయటం, అలాగే 6 నెలల అన్నప్రాసనప్పుడు కూడా షష్ఠీదేవి యొక్క పారాయణం చేయటం వల్ల ఈవిడనే సంతానాన్ని ఇస్తుంది, బిడ్డల్ని కూడా మనల్ని కాపాడుతుంది. షష్ఠాంశ ఈమె ఎవరు అంటే దేవసేననే అనమాట. షష్ఠాంశలో జన్మించింది కాబట్టి షష్ఠీదేవి అయింది. ఈవిడ బిడ్డల్ని కాపాడుతుంది అన్నమాట.